బర్బాటి ఫ్రై ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ప్రాసెస్ చూసేయండి. చాలా సింపుల్ గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ నాన్ స్టిక్ పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకుని అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోండి. ఇదేంటా వెరైటీగా ఉంది అనుకుంటున్నారేమో, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మధ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అంటున్నారు కదా అని ఇలా చిన్న బాక్స్ లో వేసేసి డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఐస్ కట్టించేసాను. ఇలా తింటే ప్రాబ్లం ఏం ఉండదంట. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని అవి ఫ్రై అయిపోయాక ఇలా బర్బాటి ముక్కలు కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకుని మూత పెట్టేసి మగ్గనిస్తే పచ్చి వాసన అంతా పోతుంది కదా. అప్పుడు 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకుని బాగా ఫ్రై అయిపోయాక ఇంకో 10 నిమిషాల్లో దించేస్తామనగా కొంచెం కొబ్బరి పట్టు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే సింపుల్ గా బర్బాటి ఫ్రై రెడీ. బర్బాటి కర్రీ అంటే చాలా మంది ఇష్టపడరు, కానీ ఒక్కసారి ఇలా ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది రైస్ లోకే కాదు, చపాతీ లాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ఎప్పుడైనా మా అమ్మ కోసం ఈ బర్బాటి ముక్కలు కట్ చేస్తే ఏదో పెద్ద పని చేసినట్టు ఫీల్ అయిపోయేదాన్ని. ఎందుకంటే ఇవి వండడం కన్నా కట్ చేయడమే పెద్ద పని కదా. మీది కూడా సేమ్ ఫీలింగ్ అయితే లైక్ చేసి కామెంట్ చేసేయండి.